సత్యము. భక్తి అనేది ఎక్కడైతే ఉందో దాని గమ్యము సత్యము. ఇది ఇవాల్టి ప్రసంగం, ఇది ఇవాల్టి సందేశం. భక్తి యొక్క గమ్యము సత్యం. భక్తి యొక్క గమ్యము సత్యము అనే పర్స్పెక్టివ్ నీకున్నట్లయితే అప్పుడు చేరుతావు నువ్వు సత్యలోకం. నాకు వాస్తవం అక్కర్లేదు కానీ భక్తి చేస్తాను. సత్యం నేను కనుగొనడానికి ప్రయత్నమే చేయను కానీ నేను భక్తి చేస్తాను. సత్యం ఎవడైనా నిరూపించడానికి ప్రయత్నించినా పట్టించుకోను కానీ నేను భక్తి చేస్తాను అనుకుంటే నీ భక్తి వ్యర్థమైపోతుంది. నీ భక్తి ఓ టిష్యూ పేపర్తో సమానమైపోతుంది. భక్తికి అర్థం ఉండాలంటే నీకు సత్యాసక్తి ఉండాలి. దావీదు సత్యాసక్తి పరుడు. అందుకే ఈ 119వ కీర్తన 43వ వచనం చూడండి. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకుము. నా పెదవులు, నా నాలుక, నా నోరు ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలి, సత్యాన్ని ప్రకటించాలి. సత్యం 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 అని ఆసక్తి కలిగి ఉన్నాడు. నేను సత్యమే నమ్ముతాను, సత్యముగాక ఇంకేమీ నమ్మను. సత్యాన్ని ప్రకటిస్తాను, సత్యం కాని ఏది ప్రకటించను అని రోషం నీకుంటే నీ భక్తి అర్థవంతం అవుతుంది. సత్యం, దేవుని గురించిన సత్యం, దేవుడెవరో తెలిసిన తర్వాత ఆ దేవునిలో ఎలా జీవించాలి అనే దాని గురించిన సత్యం. యేసు అన్నాడు నేనే సత్యమునని. ఒకవేళ యేసే సత్యమని నీవు కన్విన్స్ అయిన తరువాత కూడా యేసు మార్గములోనే ఇన్ని బోధలు ఉన్నాయి, ఇందులో ఏది సత్యం అని అన్వేషణ. సత్యదేవుడెవరు, దేవుని సత్యమేది, ఆ దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నమ్మాల్సిన సత్యమేది. నిరంతరం సత్యము సత్యము సత్యమే కావాలని పట్టుదల నీకుంటే అప్పుడు నువ్వు క్షేమముగా సత్యలోకానికి చేరతావు. చాలా భక్తిగా జీవించి కోరహు పాతాళానికి వెళ్ళాడు. చాలా భక్తిగా జీవించి దేమ ఇహలోకమును స్నేహించి జీవిత చరమ దశలో భ్రష్టు పట్టిపోయాడు. కారణం ఏంటో తెలుసా? సత్యాసక్తి లేక. వెరీ సీరియస్ బ్లండర్. నెవర్ కమిట్ దిస్ బ్లండర్ మై డియర్ గాడ్లీ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. చాలా భక్తిగా జీవించి ఆఖరిన భ్రష్టు పట్టిపోవడం ఏంటి, పాతాళానికి వెళ్ళడం ఏంటి? అంటే భక్తిగా ఉంటే చాలు, సత్యం అక్కర్లేదు అనుకున్నారు బుద్ధిహీనులు. జాగ్రత్త, యూ ఆర్ మేకింగ్ అ కాస్ట్లీ మిస్టేక్. ఇఫ్ యూ లవ్ గాడ్, యూ కేర్ ఫర్ గాడ్, you trust God, you want to worship God, you are being pulled by the gravitational power of God. You feel that attraction of God. Then make up your mind to find out the truth. దేవుడంటే ఇష్టం కలుగుతుంది, దేవుడంటే నీకు ఆసక్తి కలుగుతుంది, దేవుడు కావాలనిపిస్తుంది, దేవుని కొరకు జీవించాలనిపిస్తుంది, మంచిదే. ఆ దశలో నేను ఒక జాగ్రత్తగా ఒక అడుగేయాలి. దేవుడు కావాలి, కానీ దేవుని గురించిన సత్యం కావాలి. సత్యము కొరకు నీ మనస్సును కనెక్ట్ అయిపోనివ్వు. ఆ తర్వాత నీ భక్తి అర్థవంతమైన అడుగులు వేస్తుంది, నిన్ను సత్యలోకానికి చేరుస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం.